హాయ్ హలో సౌజన్య సలీన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఎండు రొయ్య పొట్టుతోటి కర్రీ తయారు చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సంగటి కాంబినేషన్ కానీ రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది నేను ఎలా తయారు చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను. ఈ రొయ్య పొట్టును తీసుకొని మనము తోకలు అవి తలకాయలు ఉంటాయి కదా, అవన్నీ తుంచేసేసుకొని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి మనం నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుందామండి. ఈలోగా మనము ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకుందామండి. సరిపడ నూనె వేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, 2 రెమ్మలు కరివేపాకు, ఒక 2-3 చీలికలు పచ్చిమిర్చి వేసుకున్నానండి. వీటిని బాగా వేయించేసుకోవాలి. ఈలోగా మనము శుభ్రంగా వీటిని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడుక్కొని వద్దామండి. రొయ్య పొట్టుని ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం శుభ్రంగా కడుక్కొని వస్తానండి. నేను అవి కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేనైతే సాల్ట్ కొంచెం అంత పసుపు వేసి వేయించేసుకుంటున్నాను. వీటిలో వేయించేసేసుకొని ఇది వేగుతూ ఉన్నప్పుడే మనము కొంచెం అంత అల్లం పేస్ట్ను కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ అంతా బాగా వేగిపోయింది కదా, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా బాగా వేయించేసుకుందామండి పచ్చివాసన పోయే వరకు. ఇలాగ వేయించేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం అంత మనం ఎండురొయ్య పొట్టు ఉంటుంది కదా, ఎండురొయ్య పొట్టును కూడా అది నీట్ చేసుకుని ఉన్నాం కదా మనము, అవి కూడా వేసేసుకుందాము. కారం వేసేసుకొని అది కూడా వేసేసుకుందామండి. ఆ కారంతో పాటు ఇవి వేగితే ఏమవుతుందంటే ఈ రొయ్య పొట్టుకి బాగా పట్టేస్తుంది అనమాట. ఉప్పు కారం పట్టేసి బాగా టేస్టీగా తయారవుతాయి ముక్కలు అవి ఎండురొయ్య పొట్టు అనేది. ఇలాగ నూనెలో కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే నూనె వేసేసి వేయించేసుకొని పక్కన పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా రెండు ప్రాసెస్ ఎందుకు, అంతా ఒకటే ఈజీగా చేసుకునేలాగా చూపిద్దామనేసి ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇది మనం ఎండురొయ్య పొట్టు బాగా ఎర్రగా వేగిపోవాలండి. ఇప్పుడు ఎండురొయ్య పొట్టు వేగే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు మన ఎండురొయ్య పొట్టు కూడా చూడండి ఎర్రగా ఎలాగ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక చిన్న సైజు దోసకాయని కట్ చేసేసుకొని అందులోనే వేసేసుకున్నానండి. అలాగే మళ్ళీ వంకాయ ఉంది కదా, వంకాయని కూడా ఒక 4 వంకాయలండి, నల్ల వంకాయలు అయితే 4 వంకాయలు కూడా తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసి చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఇలాగ వేసేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా వేయించేసుకోవాలి బాగా. అలాగే 2 టమాటాలండి, మీడియం సైజ్ టమాటాలను 2 చిన్న టమాటాలను కూడా కట్ చేసేసుకొని ఇందులోనే వేసుకున్నాను. మొత్తం ఓవరాల్గా అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకే ఈ మూమెంట్లో ఉన్నప్పుడు ఉప్పు కారాలు ఏమైనా తక్కువగా అనిపిస్తే చూసి వేసుకోండి. సరిపడ నీళ్ళు పోసేసుకోండి. ఎన్ని నీళ్ళు పడతాయి అని నీళ్ళు చూసేసేసుకొని నీళ్ళు పోసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇదంతా బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా ఇదైపోవాలి. అలా అయ్యే వరకు ఉడకనివ్వాలి. దగ్గర ఒక 10-15 నిమిషాలు అయితే బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలన్నమాట. తిక్కుగా అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ ఉడికేసి గ్రేవీగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు మనము మసాలాలు కూడా వేసేసుకొని ఒకటేసారి మూత పెట్టేద్దాము. ఈ మసాలా నేను ఏం చేశానంటే కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు అన్నీ వేసి రెడీగా ఎప్పుడు పెట్టుకొని ఉంటానండి. అదే పొడి వేసాను. సపరేట్గా నేను ఇప్పుడేం తయారు చేయలేదు, ఆల్రెడీ తయారు చేసిన పొడే వేసాను. ఇప్పుడు మనకి కారము ఉప్పు అవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ మూమెంట్లోనే ఉన్నప్పుడు చెక్ చేసేసుకొని అవన్నీ మనకి చెక్ చేసుకుని ఏమైనా తక్కువ పడితే వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఇంకా మూత తీయకుండా ఉడకనిద్దామండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు బాగా పెట్టి ఉడకాక చూడండి మన వెజిటేబుల్స్ ఇవన్నీ చూడు ఎలా ఉడికిపోయాయో. మంచిగా ఉడికిపోతుందండి. మంచిగా టేస్టీగా కూడా తయారవుతుంది కూర. మనం నూనెలో వేయించుకోవడం వల్ల ఎండు రొయ్యలకి టేస్ట్ ఇంకా డబల్ అవుతుందన్నమాట. ఇలాగ చేసుకోవాలండి ఎండు రొయ్య పొట్టు కర్రీని. చాలా టేస్ట్గా ఉంటుంది. దీని పొడికారం కూడా చాలా బాగుంటుందండి. రొయ్య పొట్టు పొడికారం కూడా చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగా రెడీ అయిపోయిందో మన ఎండు రొయ్య పొట్టు కర్రీ. ఫైనల్గా గరం మసాలా వేసుకున్నట్లయితే మన ఎండు రొయ్య పొట్టు కర్రీ రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఎంత మనకి రెడీ అయిపోయిందో కూడా చూడండి ఫ్రెండ్స్, ఎండు రొయ్య పొట్టు కర్రీ. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకునే మన ఎండు రొయ్య పొట్టు కర్రీని చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సీ యూ, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.